సార్ నిన్న జగదాంబ థియేటర్లో తీసుకో చూసాను. డియర్. ఇప్పుడా ప్రదీప్తో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో ఉన్నాను. ఒరే బ్లడీ ఫూల్, గంట తర్వాతే మననా అప్పుడే తెచ్చావేంటి? టైం సెన్స్ లేని వాళ్ళంతా సర్వర్లే. 6 గంటల నుంచి ఇక్కడ వస్తామంటే మధ్యలో బీట్ డిస్టర్బెన్స్ ఒకటి. ఏంట్రా సినిమా చూస్తున్నావా? కళ్ళు ఎత్తి పెట్టినట్టున్నావా? అబ్బా వదులు, చాలు, వర్షం వస్తుంది. అలా చూడడానికి సిగ్గులేదు రాస్కెల్. వెళ్ళమ్మా, నేను చెప్పేది వినండి. భయపడకమ్మా, వెళ్ళు. నన్ను వదలండి. మొత్తం అలాగే ఉంటుందమ్మా. నేను వెళ్ళను. వెళ్ళు, వెళ్ళమ్మా. నువ్వు డోర్ వేసుకోయా. ఫాదర్ ఫాదర్ నీ బుద్ధి చెప్పాను కదా ఫాదర్, నన్ను బయట పంపించొద్దని. ఇప్పుడు చూసారా ఫాదర్? ఇప్పుడు ఏమైందిరా? ఇది అసహ్యం ఫాదర్. ఇక్కడ మనుషులా ప్రవర్తించలేదు ఫాదర్. మనిషికి తిండి బట్ట ఇల్లు ఈ 3 ఉంటే చాలన్నారు. మరి ఎక్కడ ఫాదర్? అందరు 4వ దాని కోసం నీచంగా జంతువులో కొట్టుకుంటున్నారు ఫాదర్. ఈ జంతువుల మధ్యలో బతకలేదు ఫాదర్. ఇప్పుడు కూడా బస్సు ఉంటుంది ఫాదర్. బస్సు లేకపోతే లారీ ఎక్కైనా సరే తెల్లారి సరే మేము ముందుంటారు ఫాదర్. రే వినోద్, కసి ఉండాలరా. కసి ఉంటేనే ఏదైనా సాధించగలవు. నిప్పులో దూకేసి అమ్మో కాలుతున్నాను అక్కడే ఉంటే బూడిదైపోతావు. రై, ఎలాంటి పరిస్థితినైనా ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కోవాలరా. ఇక్కడికి వచ్చి చూడవయ్యా తెలుస్తుంది. ఏమైంది వీడికి? సరేరా, వస్తాను. ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత వస్తాను. అప్పటికి కూడా చోట గుళ్ళు బురద కంపు నరకం అనిపిస్తే ఉండనే ఉన్నాయిగా మన ఆశ్రమం చర్చి, తీసుకొచ్చేస్తాను. అప్పటి వరకు అక్కడే ఉండు. Dear students, this is very difficult problem, but very important for the examinations. వెళ్ళాపోయా. వినోద్, వినోద్, రే వినోద్, వినోద్. హలో, ఏం చేస్తున్నారు? తమర్నే సార్, ఏం చేస్తున్నారు? అదంతా ఏమిటో తెలుసా నీకు? తెలీదు. రాత్రులు సినిమాలు చూడటం, పగలు క్లాసులో నిద్రపోవడం. అసలు క్లాసులో నిద్రపోవడం ఎంత దరిద్రమో తెలుసా? మీకెవరో ఫ్రీగా సీట్ ఇచ్చేస్తారు, ఫ్రీగా తిండి పెడతారు. ఫ్రీ సీట్లో ఫ్రీ తిండి తిని ఇక్కడికి వచ్చి ఫ్రీగా పడుకుని నిద్రపోతున్నావా? సిగ్గులేదు? హౌ డేర్ యూ టు స్లీప్ ఇన్ మై క్లాస్? చూడు, అదేంటి ఒక ప్రాబ్లం. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ ప్రాబ్లం బిఫోర్? అసలు అది చదవటమే వచ్చా నీకు? ఇదిగో తీసుకో, వెళ్ళి దాన్ని సాల్వ్ చేయి. పో, వెళ్ళరా. ఏం చేయాలి నిలబడ్డావు? నాకు తెలుసురా నువ్వు అన్ఫిట్ అని. నీకు నిద్ర తప్ప ఇంకేమీ రాదు. కనీసం అక్కడికి వెళ్ళి ఓ చీపురు కట్టలాగానే నిలబడు. స్టూడెంట్స్, ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ క్లాస్. అసలు ఒక్కొక్క కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎంత షార్ప్గా ఉంటారో తెలుసా? ఐ వర్క్డ్ 2 days టు ప్రిపేర్ ఫర్ దిస్ ప్రాబ్లం. 6 books రిఫర్ చేసి, బట్ యు నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఫర్ మీ. ఏంటి? He is right. Please note it down. ఏంటి అది? నీకేమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదే. ఎలా చేస్తుంటాడు అతను? పోవే, ఏదో గైడ్లో చూసి బట్టి పట్టినట్టున్నాడు. నీకు అర్థమైంది అంతే. అతన్ని అడిగితే పోలా? అతన్నా? చి, నేను శ్రీను అడుగుతానే. సీనునా? అటు చూడు. తెలియని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు శ్వేత. నాకెందుకు అతను చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నాడు. పద, అతన్ని అడుగుదాం. నడు శ్రీను. ఎక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
నేను అప్పుడే చెప్పానుగా ఇతనికి చాలా హెడ్ వెయిట్ అని. తెలివైన వాడే. అవునవును, వాసన రావడం విన్నాగా, ఆ ప్రొఫెసర్ అంటే అదో టైపు. ఎరా రాఘవ, కూల్ డ్రింక్ యూ శ్వేత. మై గాడ్, అది పాడైపోయింది అనుకుంటాను. అయ్యయ్యో అతను అది కూడా తింటున్నాడు. అమ్మో, ఈ వాసనకి ఇది లోపలికి కాదు, లోపల ఉన్నది బయటకు వచ్చేలా ఉంది. నేను వెళ్తున్నాను. ఏ శ్రీను, నేను కూడా వస్తున్నా, నాగు. షేర్ చేసుకుంటావా? ఒక్కదాన్నే తినాలంటే ఏదోలా ఉంది. నీకు ఇష్టమైతేనే తిను, లేకపోతే వదిలే.